సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎట్టెళ్ళారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. మీ గురించి ఎంత కంగారు పడ్డాను తెలుసా? చాలా థ్యాంక్స్ అండి. మీరు నా గురించి ఇంత కంగారు పడతారనుకోలేదండి. నేను కంగారు పడింది మీ గురించి కాదు, మీ లగేజ్ గురించి. మీ వల్ల నేను ఈ రోజు ఆఫీస్ కూడా మానేయాల్సి వచ్చింది తెలుసా? సరే సరే, మీతో నాకెందుకని మీ లగేజ్ తీసుకుని బయలుదేరండి. గీత గారు, ఏంటి? ఇక్కడ దగ్గరలో ఏదైనా అనాథాలయం ఉందండి? దేనికండి? అనాథలు వెళ్లాల్సింది అనాథరణాలయానికే కదండి. అంటే మీరు ప్రస్తుతానికి అనాథని. మా అమ్మా నాన్న నా చిన్నప్పుడే తప్పిపోయారండి. అదేంటండి, చిన్నప్పుడు పిల్లలు తప్పిపోతారు గాని పెద్దలు తప్పిపోవడం ఏంటండి? నా కథ కొంచెం రొటీన్ కి భిన్నంగా ఉంటుందిలేండి. అయినా నా కథ మీకెందుకు? ఆ అనాథరణాలయం ఎక్కడుందో చెప్తే నా దారి నేను పోతాను. మీరేమనుకోకపోతే అసలేం జరిగిందో చెప్పరా? అప్పుడు నాకు 5 ఏళ్ళు. మా నాన్నగారు నర్సాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసేవారు. నర్సాపూర్ అంటే క్షణక్షణ సినిమా తీసారే అదే కదా? అదే ఫారెస్ట్ లో వీరప్పాలంటూ గజ దొంగ కట్టెలు కొట్టుకుంటూ బతికేవాడు. గంధపు చెట్లండి. ఓ రోజు మా నాన్న అత్యంత ధైర్య సాహసాలతో వాడిని బంధించి కటకటాల వెనక్కి నెట్టాడు. దాంతో వాడు మా కుటుంబం మీద పగబట్టాడు. తర్వాత ఆ రోజు దీపావళి. బందిపోటు బారి నుండి విముక్తి పొందిన ఆనందంలో ఊరంతా ఘనంగా పండుగ జరుపుకుంటుంది. అలాగే మా ఇంట్లో కూడా అమ్మ ఉల్లిపాయ పకోడీ వేస్తుంటే నాన్న వంకాయ పంపులు కాలుస్తున్నాడు. చెల్లి చిచ్చుబుడ్డి వెలిగిస్తుంటే నేను భూచక్రం వెలిగించాను. అది ఉన్న చోటు తరగకుండా దొల్లుకుంటూ అలా దూరంగా వెళ్ళింది. దాని వెనకాలే గెత్తుకుంటూ నేను వెళ్ళాను. అన్నంతగా నా ముక్కు ముందు తెల్లారు. ఆ మరుక్షణం నేను సురుగు కోల్పోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా బందిపోటు మా నాన్న మీద పక్కతో 15 ఏళ్లు నన్ను దొంగలా పెంచాడండి. అంటే మీరిప్పుడు మారిపోయిన దొంగని. ఈ మధ్య ఎస్టెఫ్ దళాలు ఎదురు కాల్పుల్లో చనిపోతూ, ఒరే నువ్వు అనాథవు కాదురా, నీకు ఓ అమ్మ నాన్న చెల్లి ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారంటే అంటూ అడ్రస్ చెప్పకుండానే చనిపోయాడండి. వాళ్ళ అడ్రస్ కోసమే కళ్ళు కాయలు కాసేలా వెతుకుతున్నాను. అయ్యో, అనవసరంగా నాకది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నేను బయలుదేరతానండి. ఆగండి, మీకు మీ పేరెంట్స్ దొరికే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు. ఉంటున్నారంతే. మరి మీ అమ్మా నాన్న 5 అన్నయ్యలు ఏమనుకోరా అండి? సారీ అండి, మీకు అబద్ధం చెప్పాను. నాకు ఎవరు లేరు. అంటే మీరు అనాథా? ఆ దేవుడు మీకు అన్యాయం చేసి నాకు అన్యాయం చేసి ఇంక ఎవరికి న్యాయం చేస్తాడండి? ఏంట్రా షర్ట్ లేకుండా పరిగెడుతున్నా? చూడు పిన్ని, అమెరికా బాబాయ్ వస్తున్నారని ఫారెన్ షర్ట్ ఏమంటే పిచ్చి షర్ట్ వేస్తుంది మమ్మీ. నేను అమెరికా వెళ్ళక పంపిస్తాను గాని ముందు దేసుకో. నీకన్నీ నాన్న బుద్ధులేరా? అక్క బావిక్కడ. హలో హలో హలో, ఇక్కడ మేము ఖాళీగా తిరుగుతున్నాం అనుకుంటున్నావా? ఒక్క క్షణం మనం లేకపోతే ఇల్లంతా తంబించిపోద్ది. వారం రోజుల ముందు మా మామగారు ఫోన్ చేసిన నీరాశ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించారనుకుంటున్నాం? మనం హైదరాబాద్ అంతా కెలికేస్తామని. హలో ఒరే, అంటుకోవట్లేదురా? ఒరే, ఏసీ వాళ్ళు అనుకుంటారా సిగ్నల్ అంటుకోవట్లేదా? నేను బయటకు వచ్చేస్తాను, నువ్వు పెట్టేకరే. అల్లుడు వచ్చేది అమ్మాయిని చూడడానికి, నన్ను కాదు. నీకు అంతగా చిరాకు ఉంటే మీ మామగారిని లాగిరండి పేకరా, మిగతా నేను చూసుకుంటానా. మాయ్యా సారీ, మీ రూమ్ లోకి వచ్చాను. పిలుపులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి మాయ్యా. కాకపోతే మనం లేకపోతేనే కుర్రలు కొంచెం కంగారు పడుతున్నారు. నేను సెట్ చేస్తాను. ఒరే, ఆ ఈజీ ప్లేన్ నేను తెస్తాను లేరా కోటి నుంచి. ముందు మన ఏ రాష్ట్రాన్ని అందరికి చెప్పు, తొందరపడి ఏ పని చేయొద్దని. మళ్ళీ నేను వచ్చిన తర్వాత సర్దుకోలేక సావాలి. ఒరే, నువ్వు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయగలరు. ఇక్కడ రూమ్ లో అంటుకుంటుంది, ఇంకో రూమ్ లో అంటుకోవట్లేదు. సిగ్నల్ పెట్టా. ఇది ఏమంటాయి
కార్డులు అందరికి అందినట్టే కదా, మళ్ళీ ఎవరికైనా అందకపోతే నేను సమాధానం చెప్పుకోవాలి. మీరు కార్డు వేస్తేనే వచ్చారా? 1 వీక్ ముందే వాళ్ళు పేరు కదా. ఇదేనండి అటకారం అంటే. ఇంతకే మా వాళ్ళు వేసారా? వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి సగం దూరం వచ్చారు. అమ్మయ్యా, పనులన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి అనమాట. నేను కొంచెం రిలాక్స్ అవచ్చు. పూర్తిగా రిలాక్స్ అవ్వచ్చు. ఏమండే పెళ్లి పనులన్నీ ఈయన చూస్తారా? చూస్తారు, చెయ్యరు. పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నావా బావా? ఎక్కడమ్మా, ఒక్కడన్నా అయిపోయాను. పెళ్లి పనులన్నీ మీ ఒక్కళ్ళే చేస్తారని అందరికి తెలిసిపోయింది. అబ్బాయి వచ్చే టైం అయింది, పదండి. మరి నడైతే ఇదిగోండి, నేనే దగ్గరుండి చూసుకోవాలి. అబ్బాయి బోని, ఇదేనబ్బాయి మీ కాబోయే మాంగారి ఇల్లు. అచ్చమ్మ న్యూయార్క్ లో కట్టినట్టే కట్టాడు యాండి. అవును. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ కదన్నాయ్, అందుకే కొంచెం లేట్ అయింది. అదే మా న్యూయార్క్ లో అయితే ఎంత రద్దీ ఉన్నా జామ్ అవ్వదు. అబ్బాయి బోని రాయ్యా. అబ్బాయి ఇది అమెరికా అయినా పెద్దాళ్ళు కనబడితే చాలు కాళ్ళ మీద పడిపోతాడు. అసలు అందుకేగా నేను ఏరుకోరి ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది. అంత లేదమ్మా, అబ్బాయి బోటుకి తాడు కట్టుకుంటున్నాడు. హాయ్ అంకుల్. హాయ్. అబ్బాయి తాతగారు. ఓ గ్రాండ్పా. హాయ్. న్యూయార్క్ లో ఇట చేతి ఎంతో గౌరవం ఇచ్చినట్టనాయ్ యాండి. అంతే అంతే. బోని ఈ నీరాసరాలుడు గోల్డ్ బాబని పశ్చిమ గోదావరి జిల్లాలే. న్యూయార్క్ ఈవిడ వాళ్ళ ఆవిడ. ఏ రాసంలో ఇలాంటి ఒప్పుగారు తమ్ముడా. అబ్బాయి బోని పైన సంచన ఎయిటింగ్ చేస్తుంది, పద నువ్వు పక్కకు తప్పు అబ్బాయి. అమ్మో, ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తుందో నాకు తెలదు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎక్కువ చేస్తుంది. ఈ మాత్రం ఫేస్ అమెరికాని దింపాలంటే ఏ రాష్ట్రాన్ని ఇది కోటి. And he swings the ball, and I think they've been pairing off quite nicely. It's gone up in the air. It's gone all the way. Hey, six! తాతయ్య తాతయ్య నాకు కార్టూన్ నెట్వర్క్ పెట్టు తాతయ్య. తాతయ్యకి క్రికెట్ అంటే ఇష్టం అని నీకు తెలుసు కదరా. పైన పెద్ద తాతయ్య మీకోసం బొమ్మలు తెచ్చారట, వెళ్ళి తీసుకోండి. టెరిఫిక్ బాల్, ఇన్ స్వింగర్. ఇప్పుడేం చూసారండి, అప్పట్లో శ్రీకాంత్ బౌలింగ్ వేస్తా ఉంటే బ్యాట్ పట్టుకున్నాడు తడిసిపోయేది. శ్రీకాంత్ బౌలర్ కాదు, బ్యాట్స్మెన్. అదేలా గవాస్కర్. గవాస్కర్ బ్యాట్స్మెన్. ఇమ్రాన్ ఖాన్ ఆడిది అసలు ఇండియానే కాదు, పాకిస్తాన్. ఎప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి? Come, come. Oh, hi, uncle. Hi. 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 Uncle, he's Cherry, my close friend. Cherry, my father-in-law. నమస్తే అంకుల్. మావాడికి కొంచెం మర్యాదలు ఎక్కువలేండి. నీకే కొంచెం తక్కువ. ఓకే, హీ శివాజీ, మై కో బ్రదర్. హాయ్. అండ్ రెండు ఓల్డ్ బాబు. ఓల్డ్ కాదండి, గోల్డ్, బంగారు బాబు అండి. ఏంటండి చెయ్యి మంచి స్ట్రాంగ్ గా ఉంది. జిమ్మా రమ్ము, అప్పుడప్పుడు బీర్ కూడా వేస్తాం. Oh, it's a 6. Please sit down. India-Pakistan match. It's very interesting. వాన్ అంకుల్, మీరు ఇంకా క్రికెట్ చూస్తున్నారా ఏంటి? ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు ఇవన్నీ జరిగాక కూడా వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. 11 ఫూల్స్ ఆడుతుంటే 11,000 ఫూల్స్ చూస్తారని బెర్నార్డ్ షా అన్నారు. తెలీదా మీకు? అంటే మేము ఎదవలమా? ఏ పోనీ, నువ్వు అలా మాట్లాడకూడదు. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ క్రికెట్ ఇష్టం, అందుకే క్రికెట్ చూస్తున్నారు. No, 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 no. The thing is, Cherry. ఇదిగో అబ్బాయి బోని, సంజన వెర్లీ మార్నింగ్ నుంచి నీ కోసం 4 టైమ్స్ అడిగింది అబ్బాయి. ఒకసారి పైకి వచ్చి కాలు. ఓహో, ఏ చెరీ రా, ఐ విల్ ఇంట్రడ్యూస్ హర్. ఇప్పుడే వస్తానండి. How are you? This is the big palatial building. Okay, Cherry. They are Sanjana's grandparents. నమస్కారం అండి. Hi kids, for you. Oh, okay, Cherry. Come. వస్తానండి. Auntie, నా ఫ్రెండ్ చెరీ అండ్ మా విశాలాక్షి ఆంటీ ఫ్రమ్ న్యూయార్క్. విశాలాక్షి ఆంటీ అంటావేంటబ్బాయ్? ఇష్యూ అను సింపుల్ గా. ఏమండి మీరు ఉండేది అమెరికాలోనేనా? మీరు స్పిల్బర్గ్ గానీ జేమ్స్ కెమెరన్ గానీ ఎప్పుడు కలవలేదా? కలిసి ఉండాలండి, లేకపోతే టైటానిక్ లో వేరామ హీరోయిన్ ఎందుకు? అంటే అబ్బాయి వాళ్ళుండేది హాలీవుడ్, మేమేమో న్యూయార్క్. అవునండి. మీరేంటి చుక్కల టై కట్టారు? బొమ్మల టై కట్టమని పొద్దున్న చెప్పానా? పదండి, బొమ్మల టై తీసి పక్కన పెట్టాను కూడా. 10 సార్లు చెప్పించుకుంటారు ఏ విషయమైనా. పింకీ, పింకీ ఎక్కడున్నారు? బన్నీ, పింకీ ఎక్కడున్నారా? బన్నీ ఎక్కడున్నారు? ఎక్కడా? పింకీ
Sanjana, this is my best friend Cherry. And Cherry, she's my fiancée, Sanju. Hello. She's shocked. అంకుల్ ఈ రోజు ఐస్ క్రీమ్ కొనిస్తేనే పిన్నితో మాట్లాడనిస్తాను. అవునా అంకుల్? రండి అంకుల్. Okay, Cherry, you talk to her. ఏంటి రివెంజా? రివెంజా నీ మీద? నా రేంజ్ ఏంటో నువ్వు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నీతో పెట్టుకుంటానా? బోనీ నా ఫ్రెండ్ అమ్మా, మ్యారేజ్ సెటిల్ అయింది, పేరెంట్స్ రావడానికి ఇంకా 10 రోజులు టైం ఉంది, కొంచెం తోడుంది కానీ రాని బలవంతం చేస్తే వచ్చానంతే. దట్స్ ఇట్. జోక్లు వేస్తున్నావా? నువ్వు ఇచ్చిన జోల్ట్కి జోక్ లేయడం కాదు, చదవటం కూడా మానేశాను. చూడు, నేను నిన్ను ఫూల్ చేశాను, నువ్వు నన్ను ఫూల్ చేశావు, అకౌంట్ సెటిల్ అయిపోయింది. ఆయన బుద్ధున్నాడు ఎవడని నీతో మళ్ళీ పెట్టుకుంటాడా? అమ్మో, నో వే. నమ్మాలా? నా ఆల్రెడీ చెప్పావు కదమ్మా, మూగోడు ప్లస్ గుడ్డోడు ఈజ్ ఈక్వల్ టు పిచ్చోడని. లైఫ్ లో మర్చిపోతానా? వస్తానే.